హలో ఫ్రెండ్స్, నేను రాజు. టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ మూవీ పెద్ది జూన్ 4వ తేదీన ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. అలాగే మే 18వ తేదీన ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ గ్రాండ్గా ముంబైలో రిలీజ్ కాబోతుంది. అయితే దానికి బిఫోర్ మెగాస్టార్ చిరంజీవి గారు చిరు లీక్స్ మనందరికి తెలిసిందే. చిరంజీవి గారు ఏదైనా లీక్స్ ఇచ్చారంటే అది నెక్స్ట్ లెవెల్ ఉంటే గానీ ఆయన బయటకు చెప్పరు, అంటే ముందుగానే లీక్ చేయరు. అలా ఈ పెద్ది ట్రైలర్ చిరంజీవి గారు చూశారంట. 3 నిమిషాలు ఉంటుంది. జస్ట్ వావ్ అంటూనే బుచ్చిబాబు సానా, ఏఆర్ రెహమాన్, రామ్ చరణ్ ఎవరికి వారు బెస్ట్ ఇచ్చారు. అందరూ కలిసి రఫ్ ఆడించారు. ఇక మీరు ఎంతైనా ఊహించుకోండి, అంతకు మించి ఈ సినిమా ఉంటుందని చిరంజీవి గారు చిరు లీక్స్ పేరుతో ఆయన తన ఎక్స్ ఖాతాలో ఒక పోస్ట్ పెట్టారు. నిజంగానే చిరంజీవి గారు లీక్ ఇచ్చారంటే అది నిజంగా మామూలుగా ఉంటే ఆయన ఇవ్వరు. ఎందుకంటే ఆయనకు నెక్స్ట్ లెవెల్ నచ్చితే కానీ, ఆయన అంచనాలకు మించి ఏదైనా ఉంటే కానీ చిరంజీవి గారు దాన్ని తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేయరు. అలాంటిది పెద్ద ట్రైలర్ గురించి చేశాడంటే ఆయనకు విపరీతంగా నచ్చి ఉంటుంది. అందుకే ఆయన ఆపుకోలేకే ఈ ట్రైలర్ గురించి మనకు లీక్స్ ఇచ్చారనేది నాకైతే అర్థమైపోయింది. అలాగే గతంలో చిరంజీవి గారు మనశంకర వరప్రసాద్ గారి సినిమా గురించి కానీ, అంత బిఫోర్ రంగస్థలం గురించి కానీ ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే ఒక లీక్ ఇచ్చారు. మనకు అనిపించింది చిరంజీవి గారు ఏదో తన కొడుకు సినిమా అని చెప్పి రంగస్థలం సినిమా గురించి కొంచెం ఎక్కువ చెప్తున్నారని చాలామంది ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత కొన్ని వెబ్సైట్ రాశాయి. తర్వాత సినిమా రంగస్థలం చూసిన తర్వాత వాళ్ళందరూ నోర్లు మూసుకుపోయాయి. అలాగే మనశంకర వరప్రసాద్ గారి విషయంలో లీక్స్ ఇచ్చిన అది కూడా నిజమైపోయింది. అలా చిరంజీవి గారికి విపరీతంగా మామూలుగా కాదు, నెక్స్ట్ లెవెల్ నచ్చితే కానీ ఆయన లీక్స్ ఇవ్వరు. అలా పెద్ద ట్రైలర్ చూసిన తర్వాత ఆయన ఆపుకోలేక తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. అందరూ కలిసి రప్పాడించారు. మీరు ఎంతైనా ఊహించుకోండి, అంతకు మించి ఈ ట్రైలర్ ఉంటుంది. అలా ఇది నిజంగా నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది అన్నట్లుగా చిరంజీవి గారు చెప్పిన దాన్ని బట్టి నాకైతే అర్థమవుతుంది. అంతేకాకుండా పర్సనల్గా ఈ పెద్ద సినిమా గురించి నాకు కొంత ఇన్ఫర్మేషన్ ఉంది. ఒక సునామీలా ఉండబోతుంది. పాన్ ఇండియా రేంజ్లో ఈ పెద్దిగాడు ఒక ఆట ఆడుకుంటాడు అనేది మాత్రం పక్కాగా చెప్పగలను. ఎందుకంటే ఆ రేంజ్లో వచ్చిందంట. ఇక ఈ సినిమాకు సంబంధించినటువంటి కాస్టింగ్ విషయానికి వస్తే జహనీ కపూర్, అలాగే ముఖ్యంగా జగపత్ బాబు గారు వేసినటువంటి రోల్ కానీ, అలాగే అప్పల సూరి అనే క్యారెక్టర్ కానీ, అదేవిధంగా దివ్యేందు శర్మ క్యారెక్టర్ కానీ, అలాగే శివరాజ్ కుమార్ క్యారెక్టర్ కానీ, ఇక రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే అంట. ఇది రామ్ చరణ్ గారి కెరియర్లోనే ఇలాంటి పర్ఫార్మెన్స్ చేసే సినిమా మళ్ళీ వస్తుందా అని ఆలోచన పడ్డారంట ఆ సినిమా చూసిన తర్వాత. అంటే మీరు అర్థం చేసుకోండి, నెక్స్ట్ లెవెల్ ఇది. ఖచ్చితంగా రామ్ చరణ్ గారికి జాతీయ అవార్డు తీసుకొచ్చే సినిమా. అంత రేంజ్లో పర్ఫార్మెన్స్ ఉంటుంది. రంగస్థలాలు ఒక 10 రంగస్థలాలు మించిన సినిమా ఈ పెద్ద సినిమా. ఆ రేంజ్లో పర్ఫార్మెన్స్ చేశారంట రామ్ చరణ్ గారు. అలాగే కుస్తీ ఫైట్ సీన్స్ కానీ, ఆ క్రికెట్ ఆట సీన్స్ కానీ, ఇవన్నీ కూడా ఎక్స్ట్రాడినరీ అంటే ఎక్స్ట్రాడినరీ. ముఖ్యంగా ఎమోషన్, దాదాపు ఈ సినిమా 45 నిమిషాలు నిజంగా ఒక నెక్స్ట్ లెవెల్ ఉండబోతుందట. ఆఖరి 45 నిమిషాలు. ఇక థియేటర్ నుంచి బయటకు వచ్చే ప్రతి ప్రేక్షకుడు కూడా పెద్ద మనకు గుర్తొస్తూనే ఉంటాడంట. అంత గ్రేట్గా ఉంటుంది. చాలా ఎమోషనల్గా థియేటర్ నుంచి బయటకు వస్తామనేది నాకున్న ఒక సమాచారం, నాకు తెలిసిన క్లోజ్ సర్కిల్లో ఉన్న వ్యక్తులు చెప్పిన సమాచారం బట్టి నిజంగా ఇది ఊహకందని సినిమా. పాన్ ఇండియా లెవెల్లో ఈ పెద్ద సినిమా ఒక సునామీ కాబోతుంది అనేది నాకున్న సమాచారం. ఇక చూస్తే ఈ సినిమాకి సంబంధించినటువంటి సాంగ్స్ కానీ, రై రై రారా సాంగ్ కానీ, అదేవిధంగా చిక్రి చిక్రి సాంగ్ కానీ మనం ఆల్రెడీ చూసి ఉన్నాం. అలాగే ఫస్ట్ షాట్ గ్లిమ్స్ కానీ, ఆ తర్వాత వచ్చినటువంటి కుస్తీ యోధుడికి సంబంధించి పహల్వాన్ గ్లిమ్స్ కానీ, ఇవన్నీ కూడా మనను ఎగ్జైట్ చేస్తూ ఉన్నాయి. ఇంత ఎగ్జైట్ చేస్తున్నటువంటి ఈ సినిమా చిరంజీవి గారు లీక్స్ ఇచ్చారంటే ఆ ట్రైలర్ ఆయనకు విపరీతంగా నెక్స్ట్ లెవెల్ నచ్చితే కానీ ఆయన పోస్ట్ పెట్టారు. మరి అలాంటి వ్యక్తి ఈ ట్రైలర్ చూసిన తర్వాత మీరు ఎంతైనా ఊహించుకోండి అని ఆయన మనకు అంటున్నాడంటే, ఒక ఛాలెంజ్ లాంటిది విసిరాడంటే ఏ రేంజ్లో ఈ సినిమా ఉంటుందో ఒక్కసారి అర్థం చేసుకోండి. అందుకే ఈ పాత రికార్డులన్నిటినీ పెద్దిగాడు వచ్చేసి వాటన్నిటిని భస్మం చేసి పారేస్తాడు. ఇక పెద్ద సునామీ రాబోతుంది. అలాగే పవర్ ప్లే టూర్ పేరుతో ఈ సినిమాకి సంబంధించినటువంటి ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేయబోతున్నారు. మే 18వ తారీఖున ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్తో పాటు ఇక దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధాన నగరాల్లో ఈ సినిమాకి సంబంధించినటువంటి ప్రమోషనల్ కార్యక్రమాలు జరగబోతున్నాయి. అలాగే మనకున్న సమాచారం ప్రకారం ఎంఎస్ ధోని, మాజీ ఇండియా కెప్టెన్ ఎంఎస్ ధోని కూడా
ఈ సినిమాకి సంబంధించినటువంటి ఒక ప్రమోషన్లో పాల్గొనబోతున్నట్లుగా తెలుస్తా ఉంది. అలాగే హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఈ సినిమాకి సంబంధించినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చాలా చాలా ఘనంగా జరగబోతుంది. ఫైనల్గా చిరంజీవి గారు చెప్పినట్లు మీరు ఎంతైనా ఊహించుకోండి, అంతకు మించి ఈ పెద్ది ఉండబోతుందంట. ఇది మాత్రం నేను గ్యారెంటీ ఇవ్వగలను.